నమస్తే అమ్మా, మీ పేరు? ఏ ఊరమ్మా మీది? ఎంతమంది ఉంటారమ్మా ఇంట్లో? ఇంట్లో 2 మంది బాబు పిల్లలకి పాప పెద్దయి, బాబు చిన్నాడు. పాపకు పెళ్ళి అయిపోయింది, 3 పిల్లలు. బాబు ITI చేస్తున్నాడు, కోయంబత్తూరులో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. ఎంతకాలం నుంచి చేస్తున్నారమ్మా వ్యవసాయం? ఎంతకాలం అంటే ఒక 7 సంవత్సరాలు. మొత్తం ఎంతకాలం నుంచి చేసేవారు? మొత్తం అప్పుడు లేదు, అప్పుడు మేము కొంచెం దీని మీద ఉన్నప్పుడు దేశాలను తెలిసి కష్టపడి తెచ్చి అలాగే పిల్లల పెళ్ళిళ్ళు పేరెంట్కాలు ఇలా చేసేవాళ్ళము. మళ్ళీ ఇప్పుడు మరి వయసు అయిపోయింది కదా, మరి పని చేయలేక ఇక్కడే ఉండిపోయి వ్యవసాయం చేసుకుంటున్నాం. ఎలా అనిపిస్తుంది వ్యవసాయం? వ్యవసాయం పర్వాలేదు, కష్టపడి చేసుకుంటే పర్వాలేదు. బాగా వచ్చిందా ఈ సంవత్సరం? ఈ సంవత్సరం అంటే కొంచెం లాస్. అవునా? ఏ విధంగానమ్మా? వర్షం లేక. ముందు సంవత్సరం ఎలా ఉన్నది? ముందు సంవత్సరం కొంచెం పర్వాలేదు. మీకు వ్యవసాయం చేసేటప్పుడు బాగా నచ్చిన పని ఏంటమ్మా? బాగా నచ్చిన పని అంటే పత్తి ఆరడం. పత్తి కొన్నారు కదా, నచ్చిందా రేటు? నచ్చింది. అవునా? పర్లేదు. ఏం చేస్తారు ఆ డబ్బులతో? డబ్బులతో ఏం చేస్తాం బాబు, అప్పులు ఓడేసి మలుపులు పెట్టడం, పత్తి అమ్మేసి అప్పులు తీసడం. మనకి 10,000 20,000 మిగిలితే. మీకు పత్తి కొన్న వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఏం చెప్తాం, ధన్యవాదాలే చెప్తాం బాబు.